పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరవీరమల్లు. గత 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తుంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరవీరమల్లు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం ఇదే. దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటినుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. దాదాపు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్పై చూడడంతో అభిమానుల సంతోషం గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎప్పటిలాగే పవన్ యాక్టింగ్ అదిరిపోయిందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్తో పాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు భారీగా హైప్ ఉండడంతో ప్రీమియర్ షోతో పాటు ఓపెనింగ్ డే బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ హౌస్ ఫుల్ షోలతో రన్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజే మన దేశంలో 31,50,00,000 రూపాయలు రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రీమియర్ షోల ద్వారా 12.7 కోట్ల రూపాయలు వసూలు చేసి మొత్తం 43.8 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ ప్రారంభ రోజున సగటున 57.39% ఆక్యుపెన్సీని నమోదు చేసింది.